హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నాజరేని ఫుడ్స్. నేను మీ నాజరేని. ఈరోజు నాజరేని ఫుడ్లో సరికొత్త రుచితో ఆలు ఆనియన్ పకోడాని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. వర్షాకాలం వచ్చిందంటే చాలు మనస్సు వేడివేడి బజ్జీల వైపో లేదంటే పకోడీల వైపో చూస్తుంది. ఓవైపు చల్లని వాతావరణంలో వేడివేడిగా బంగాళాదుంప ఉల్లిపాయ పకోడాని తింటే అప్పుడు కలిగే మజానే వేరు. మరి టేస్టీ ఆలు ఆనియన్ పకోడాని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 4 బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి తొక్క తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బౌల్లో వేసుకోవాలి. అలాగే 3 పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి తరుగు, అల్లం ముక్కలు 1 స్పూను, పసుపు 1/2 టీ స్పూను, కారం 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1/2 టీ స్పూను, రుచికి సరిపడ్డ ఉప్పు, 1/2 టీ స్పూన్ వామును చేతిలో వేసుకుని నలిపి వేసుకోవాలి. అలానే కొద్దిగా కొత్తిమీర తరుగు, బియ్యం పిండి 1 స్పూన్ వేసుకోవాలి. పకోడీ క్రిస్పీగా రావడానికి బియ్యం పిండి వేస్తున్నాము. అలాగే నిమ్మరసం వేసుకోవాలి. 1 నిమ్మకాయ సరిపోతుందండి. నిమ్మరసం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. బంగాళాదుంప ముక్కలకు బియ్యం పిండిని మొత్తం మసాలానంతా బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు శనగపిండిని తీసుకొని ఒకేసారి శనగపిండిని వేయకుండా కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. శనగపిండి 1 కప్పు మాత్రమే వేయాలండి. శనగపిండి మరీ ఎక్కువగా వేయకూడదు, కానీ బంగాళాదుంప ముక్కలకు ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. పిండి కలిపేలోపు ఓ టిప్ చెప్తానండి. పకోడీలు చల్లబడిన తర్వాత కూడా మెత్తగా అవ్వకుండా క్రిస్పీగా ఉండాలి అంటే బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేయాల్సిన అవసరం లేదండి. పకోడీలు క్రిస్పీగా రావడానికి బియ్యం పిండి వేసుకున్నాం కదా, చూడండి మిగిలిన శనగపిండిని కూడా వేసుకుని మంచిగా కలిపేసుకున్నాము. నాకు ఇక్కడ పకోడీ పిండి కొద్దిగా గట్టిగా ఉందండి, అందుకనే నేను కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పకోడీ పిండిని కలుపుకుంటున్నాను. పిండి మరి పల్చగా ఉండకుండా చూసుకోండి, ఎందుకంటే పకోడీకి కాబట్టి కొద్దిగా గట్టిగానే ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీని పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆయిల్ని తీసుకొని మనం కలిపి పెట్టుకున్న పకోడీ మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి. నేను మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. ఫస్ట్ ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేయాలి. పకోడీ చేసేటప్పుడు నూనె చాలా వేడిగా ఉండాలి. నూనె వేడిగా లేకపోయినా తక్కువ వేడిగా ఉన్న ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుందండి. అందుకని ఎప్పుడు పకోడీలు చేసినా నూనె ఎక్కువ వేడిగా ఉండేలా చూసుకోవాలి. ఆయిల్ కాగిపోయిందండి. ఇప్పుడు చేతిలోకి పిండిని తీసుకొని చిన్న పకోడీలా వేసుకోవాలి. నూనెలో పకోడీ వేయగానే బుడగలు రావాలండి, అప్పుడే ఆయిల్ బాగా వేడిగా ఉన్నట్టు. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పకోడీలను ఫ్రై చేసుకోవాలండి. చూడండి, పకోడీ ఫ్రై అయిపోయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. బంగాళాదుంప ఉల్లిపాయతో పకోడీని ఒక్కసారి ట్రై చేయండి, భలే రుచిగా ఉంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్ని పకోడీలని కూడా ఇలాగే ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా పకోడీని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.